హాయ్ గైస్ 35 ఇది చిన్న కథ కాదు. ఈ మూవీ చూసిన మావా అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ అండ్ ఇంకా ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ, కంటెంట్ ఓరియంటెడ్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది మావా నాకైతే. అండ్ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు నిలబడి చేసే దానికంటే కూర్చొని వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే కూర్చొని చేస్తున్నా. అండ్ లాస్ట్ టైం మన గబ్బర్ సింగ్ ఫస్ట్ షో వీడియో చేసినప్పుడు కూడా చాలా మంది చూసిర్రు. అండ్ నెక్స్ట్ ఇంకా దాని సిరీస్ లాగా పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఇంకా వస్తూనే ఉంటాయి మావా, ఆ కంటెంట్ వైజ్గా, ఆ థీమ్ వైజ్గా. నేను ఫస్ట్ షో చూసిన మూవీస్ అన్నిటికీ. అండ్ మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ 35 విషయానికి వస్తే నాకైతే మామూలుగా ఎక్కలేదు మావా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒక ఫాస్ట్ పేజ్ మూవీ అండ్ కట్ చేసే సాంగ్లు, కట్ చేసే ఫైట్లు కావాలంటే వెళ్ళొద్దు. సకుటుంబ వార పరివేతన సమయం ఏదో ఫ్యామిలీ మూవీ మాకు కావాలి అనుకుంటే కళ్ళు మూసుకొని థియేటర్కి వెళ్ళిపోయింది మావా. నేను చెప్తున్నా కదా, మీకు కొంచెం మూవీ అక్కడక్కడ స్లోగా అనిపిస్తుంది, కానీ వెళ్ళే కొద్దీ మూవీ వెళ్ళే కొద్దీ దానికి తీసుకునే డైరెక్షన్స్ కావచ్చు, ఆ ప్రోగ్రెసింగ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మీకు ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రోగ్రెసింగ్ కానీ కంటెంట్ వైజ్గా వెళ్ళడం కానీ చాలా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మావా. స్టోరీ విషయానికి వస్తే తిరుపతిలో సత్య అండ్ సరస్వతి అండ్ వాళ్ళకి 2 పిల్లలు. అందులో పెద్ద కొడుకు అరుణ్ అనే అతనికి మ్యాథ్స్ రాదు మావా. వాళ్ళ అమ్మ మ్యాథ్స్ నేర్పించి పాస్ చేయించినా చివరికి లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మీకు వెళ్ళే కొద్దీ చాలా మంచిగా అనిపిస్తుంది మావా. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆర్ట్ వర్క్ అనేది బాగా నచ్చింది మావా. మీరు చూసుకుంటే మూవీలో పెద్ద పెద్ద సెట్స్ ఏమి ఉండదు, చాలా నార్మల్గా ఉంటుంది, కానీ మైన్యూట్ డీటెయిల్స్ పెట్టారు మావా. మీకు ఈచ్ అండ్ ఎవరీ బాగా కనిపిస్తుంటుంది. అండ్ అక్కడ వాళ్ళ ఇంటిపై నుంచి తిరుపతి కొండ కనిపించడం అదొక సీన్, కానీ స్కూల్లో వెళ్ళినప్పుడు కొన్ని వాల్స్ మీద పోస్టర్స్ కానీ అదే నెక్స్ట్ లెవెల్ అనిపించింది మావా. నివేదిత థామస్ గారిని చూస్తే ఇంత లావ్ అయిపోయారని మీకు అనిపిస్తుంది మావా, కానీ ఈ క్యారెక్టర్ కోసమే ఆమె అలా మౌల్డ్ అయిందని తెలిస్తే మాత్రం మీరు స్టన్ అవుతారు. అసలు సెకండ్ హాఫ్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది మావా, అసలు వేరే అది. అండ్ దీంట్లో కిడ్స్గా చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కానీ చిన్న క్యారెక్టర్, చిన్న డైలాగ్ చెప్పిన, సింగిల్ డైలాగ్ చెప్పిన క్యారెక్టర్స్ ఎవరున్నా కానీ మీరు ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగా చేసారు. అండ్ అరుణ్ క్యారెక్టర్ చేసిన అతను కూడా చాలా బాగా చేసిండు, చిన్న క్యారెక్టర్. అండ్ ఇంకేంటంటే మన ప్రియదర్శి గారి క్యారెక్టర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మావా. ఆయన పేరు అంత అంటే క్యారెక్టర్ పేరు అంత ఐడియా రావట్లేదు, కానీ ఆయన మ్యాథ్స్ చెప్పే విధానం కూడా మా స్కూల్లో సార్ అట్లా మాకు మేడం ఉండే అప్పుడు మాకు అట్లా చెప్పి ఉంటే మేము 10/10 తెచ్చుకునేది. మాకు అప్పుడు పాయింట్స్ ఉండే CGPS. నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది మావా. వాళ్ళ మమ్మీ చెప్పే విధానం కానీ అసలు బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నది మావా. మీరు స్టోరేజ్ వెళ్తున్న కొద్దీ దానికి తగ్గట్టుగా ప్రోగ్రెషన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఒక సిచ్యువేషన్ టైప్లో వెళ్తున్నట్టు ఉంటుంది, కానీ మీకు అక్కడ ఒక దానికి ఇక్కడ సాంగ్ పెట్టాలి అనే సిచ్యువేషన్లో మీకు ఎక్కడ ఉండదు. అండ్ శారదా గారు ఉన్నారు, ప్రియదర్శి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అండ్ మంచిగా పర్ఫామ్ చేసారు మావా అందరూ. డైరెక్టర్ విషయానికి వస్తే నందకిషోర్ అసలు గ్రేట్ జాబ్ మావా. స్టోరీ కూడా చాలా ప్లెజెంట్గా తీసుకొచ్చారు అండ్ చాలా బాగుంది. నాకైతే ఓవర్లో మూవీ నచ్చింది మావా. థియేటర్కి వెళ్ళండి, ఫ్యామిలీతో కలిసి చూడండి మూవీ. నాకు కట్ చేసే సాంగ్స్, కట్ చేసే ఫైట్స్ కావాలనుకుంటే మీరు సినిమాని కట్ చేసేయండి. సినిమాని కట్ చేయడం కాదు, ప్రతి ఒక్కరు థియేటర్ వెళ్ళి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉన్నది మూవీ. అండ్ మీకు మూవీ కొంచెం కొత్త దగ్గర ల్యాగ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు ఒక సీన్స్ కొన్ని బోరింగ్ అనిపిస్తుంది. అవి ఫర్గివ్ చేసేసి మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మావా. నాకు చిన్నప్పటి రోజు నాకైతే గుర్తుకొచ్చినాయి. నాకు మా మ్యాథ్స్ మేడం నేర్పించిన మ్యాథ్స్ కానీ అదంతా గుర్తుకొచ్చినాయి, మా స్కూల్లో ఉండే. ఇది వీడియో మీకు నచ్చిందో కింద కామెంట్ చేయండి మావా. ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.